82లో తెలుగుదేశం పార్టీ స్థాపన జరిగినప్పుడు ఆ రోజు ఎన్టీఆర్ ఎమ్మెల్యే క్వార్టర్స్ లో మాట్లాడిన మాటలే వాళ్ళు గుర్తుకొస్తారు. ఏంటంటే ఆయన ఒక అప్పటికి ఇజాలుండే మీది ఏమిజం, క్యాపిటలిజమా, కమ్యూనిజమా ఏంటి అనే విలేకరులు అడిగినప్పుడు మీకు మీ మేనిఫెస్టో ఏంటి అంటే ఆయన మూడే చెప్పాడు. అందరికీ కూడు గూడు గుడ్డ. అంటే ఆ మూడు మాటల్లోనే మొత్తం ఆయన యజమేంటో అర్థమైపోయింది. సరే కాదు మీది ఏ యజం అంటే ఆయన నాది మానవీయం అన్నాడు. ప్రజలకి సేవ చేయాలనే లక్ష్యంతో ఆయన పార్టీ స్థాపించాడు. సరే ఆయన కష్టాన్ని ప్రజలు గుర్తించారు, ఘన విజయం వచ్చింటే ఆయన ఏది చేసినా సరే ఒక విప్లవాత్మకం ఉండేది. ఆయనకి రాజకీయమైన పెద్దగా ఆయనకి ఏం తెలియదు అనేవాళ్ళు, కానీ ఆయన తీసుకున్న డెసిషన్స్ అన్ని కూడా సమాజంలో సమూలమైన మార్పులు తీసుకొచ్చింది. విప్లవాత్మక మార్పులకి నాంది పలికింది ఎన్టీ రామారావు. అంటే మీరు చూడండి, పటేల్ పట్వారీ వ్యవస్థ రద్దు, ₹2 కిలో బియ్యం, పేదలకి పక్కా ఇళ్ళు. అంటే పక్కా ఇళ్ళు అనే కాన్సెప్టే అసలు భారతదేశంలో లేదు అప్పటికి. సోవియట్ రష్యా ఉండేది. సోవియట్ రష్యాలో ఒక్కచోట మాత్రం పేదలకు వాళ్ళు ఇల్లు కట్టించేవారు. తర్వాత ప్రపంచంలో పేదలకు ఇల్లు కట్టాలి అనే ఒక కాన్సెప్ట్ తీసుకొచ్చి పేదలకి పక్కా గృహాలు నిర్మించింది ఎన్టీ రామారావు గారు.